సౌత్లో తెలంగాణే టాప్ ప్రయారిటీ. బెంగాల్ తర్వాత ఇక నైజాం గడ్డ మీద కాషాయ జెండా ఎగరేయడమే ప్రధాన ఎజెండా. పదవి ఏదైనా, ఏ నేత టూర్ అయినా తెలంగాణకే ఎక్కువ ప్రయారిటీ. కానీ లేటెస్ట్గా బీజేపీ జాతీయ కార్యవర్గంలో తెలంగాణ నుంచి ఒక్కరికి కూడా ఛాన్స్ ఇవ్వకపోవడం చర్చకు దారితీస్తోంది. పైగా ఇప్పటివరకు నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఉన్న ముగ్గురు తెలంగాణ నేతలకు ఉద్వాసన పలకటం హాట్ టాపిక్ అవుతోంది. ఆపరేషన్ తెలంగాణ బీజేపీ గేమ్ ఇప్పుడే స్టార్ట్ అయిందా? జాతీయ కార్యవర్గంలో రాష్ట్ర నేతలకు పదవులు ఇవ్వనిది అందుకేనా? స్టేట్ బీజేపీ ఎంపీల్లో కేబినెట్ హోప్స్ పెరిగిపోతున్నాయా? బీజేపీ జాతీయ కార్యవర్గంలో తెలంగాణ నేతలకు చోటేది. ముగ్గురు కీలక నేతలకు నేషనల్ కమిటీ నుంచి ఉద్వాసన. స్టేట్ బీజేపీ ఎంపీల క్యాబినెట్ హోప్స్ ఎక్కువైపోయాయా? తెలంగాణకు అదనంగా మరో క్యాబినెట్ బెర్త్ దక్కనుందా? త్వరలో సెంట్రల్ క్యాబినెట్ షఫ్లింగ్. మోదీ టీంలో తెలంగాణ నుంచి ఎర్త్ ఎవరికి, బెర్త్ ఎవరికి? ఎలక్షన్ టీంలో ఉండేదెవరు? ఇన్నాళ్లు హాట్ టాపిక్ గా నడిచిన ఈ చర్చకు కాస్త బ్రేక్ పడింది. ఇప్పట్లో కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఉండబోదన్న సంకేతాలు వచ్చాయి. ఇంతలోనే జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించింది బీజేపీ అధిష్టానం. బీజేపీ నేషనల్ టీంలో తెలంగాణ నుంచి ఒక్కరికి కూడా అవకాశం కల్పించలేదు. మొన్నటి వరకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్, జాతీయ ఉపాధ్యక్షురాలిగా డీకే అరుణ, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా లక్ష్మణ్ కొనసాగారు. కొత్త టీంలో ఈ ముగ్గురికి చోటు దక్కకపోవడం రకరకాల చర్చకు దారితీస్తోంది. తెలంగాణలో పార్టీని మరింత విస్తరించడమే లక్ష్యమని, వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడమే టార్గెట్ అంటున్న బీజేపీ జాతీయ స్థాయి పదవుల్లో రాష్ట్రానికి ప్రాతినిధ్యం కల్పించకపోవడం రాజకీయ వర్గాల్లో డిస్కషన్ పాయింట్ అవుతోంది. బీజేపీ ఏ ఎంపిక చేసినా, ఏ నేతకు ఏ పదవి ఇచ్చినా ఓ లెక్క ఉంటుంది. ఇప్పుడు జాతీయ కార్యవర్గం విషయంలో కొత్త ఈక్వేషన్స్ ఉన్నాయంటున్నారు. ముఖ్యంగా యూపీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జాతీయ కార్యవర్గంలో నేతలకు చోటు కల్పించారన్న టాక్ వినిపిస్తోంది. అయితే తెలంగాణ నుంచి ఒక్కరంటే ఒక్కరికి ఛాన్స్ ఇవ్వకపోవడానికి రీజన్స్ చాలా ఉన్నాయంటున్నారు. కీలక పదవులు కట్టబెట్టిన రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం నేతలు రోడ్ మ్యాప్ రెడీ చేయకపోవడంపై బీజేపీ జాతీయ పార్టీ నేతలు అసంతృప్తిగా ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే తెలంగాణ నేతలకు చోటు కల్పించలేదు అంటున్నారు. మరో చర్చ కూడా జరుగుతోంది. తెలంగాణకు కేంద్ర మంత్రివర్గంలో ప్రాధాన్యత కల్పిస్తారని అంటున్నారు. లేటెస్ట్ నియామకాలు చూస్తే తెలంగాణకు అదనంగా మరో బెర్త్ దక్కే అవకాశం ఉందని చెప్తున్నారు. అందుకు ఎగ్జాంపుల్స్ కూడా చెప్తున్నారు. డీకే అరుణ పేరు క్యాబినెట్ రేసులో బలంగా వినిపించింది. ఆమెను ఇప్పుడు జాతీయ ఉపాధ్యక్ష పదవి నుంచి తప్పించి ఆ పోస్టును పురంధేశ్వరికి అప్పగించారు. అంటే క్యాబినెట్ ఎక్స్పాన్షన్ జరిగితే ఏపీ నుంచి కొత్తగా ఎవరికీ అవకాశం దక్కదన్న ఇండికేషన్ జాతీయ నాయకత్వం ఇచ్చింది అంటున్నారు. కేంద్ర మంత్రివర్గ విస్తరణలో తెలంగాణకు ప్రయారిటీ ఇచ్చేందుకే జాతీయ కార్యవర్గంలో చోటు కల్పించలేదని చెప్తున్నారు. ఉమెన్ కోటాలో డీకే అరుణకు మంత్రివర్గంలో చోటు దక్కడం ఖాయమని అంటున్నారు. ఇక బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న బండి సంజయ్కి తిరిగి పోస్ట్ కంటిన్యూ చేయలేదు. ఆయనకు మళ్లీ రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించే ఆలోచనలో పార్టీ ఉన్నట్లు కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే బండి సంజయ్ స్థానంలో ఈటెల రాజేందర్ లేకపోతే ధర్మపురి అరవింద్ను మోదీ టీంలోకి తీసుకుంటారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బీజేపీ జాతీయ కార్యవర్గంలో రాష్ట్ర నేతలకు చోటు దక్కకపోవడంపై అయితే రకరకాల చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో పార్టీ బలంగా ఉంది, పైగా సీనియర్ లీడర్లు ఉన్నారు. అయినా తెలంగాణ నుంచి ఒక్క నేతను కూడా జాతీయ కార్యవర్గంలోకి తీసుకోలేదంటే బీజేపీ అధిష్టానం పెద్దల మాస్టర్ ప్లాన్ వేరే ఉందన్న చర్చ జరుగుతోంది. నెక్స్ట్ ఎలక్షన్స్ సెంట్రిక్ గా తెలంగాణపై సీరియస్ ఫోకస్ చేసిన బీజేపీ హైకమాండ్ మంత్రివర్గ విస్తరణ తర్వాత అసలు సిసలు మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయబోతోందని రాష్ట్ర నేతలు ధీమాతో ఉన్నారు. అంతేకాదు పార్టీ పదవులు దక్కలేదంటే క్యాబినెట్ ఆశలు పెరిగినట్లే అని లాబియింగ్ స్పీడప్ చేసే పనిలో బిజీ అయిపోతున్నారట కమలనాథులు. తెలంగాణ బీజేపీ నేతల్లో అమాత్య యోగం దక్కేదెవరికి?
ఇద్దరు సిట్టింగుల్లో ఎవరి పోస్టు ఊస్టై రాష్ట్ర బీజేపీ పగ్గాలు చేపట్టబోతున్నారో వేచి చూడాలి మరి.